గతంలో సిఐడి అదనపు ఎస్పీ విజయపాల్ కు హైకోర్టు బెయిల్ నిరాకరించడంపై పశ్చిమ గోదావరి జిల్లా ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు స్పందించారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసును సీరియస్ గా తీసుకుందని, విజయపాల్ కు బెయిల్ నిరాకరించడం మంచి పరిణామమన్నారు. పరారీలో ఉన్న విజయపాల్ ను అరెస్ట్ చేసి సంబంధిత అధికారులను సస్పెండ్ చేయాలని రఘురామకృష్ణరాజు విజ్ఞప్తి చేశారు. హైకోర్టులో A4 గా నేను ఇచ్చిన కంప్లైంట్లో ఎఫ్ఐఆర్ అయిన తర్వాత మరి విజయపాల్ అని అప్పటి అడిషనల్ ఎస్పీ A4 గా ఉన్న వ్యక్తి యాంటిసిపేటరీ బెయిల్ కోసం అప్లై చేస్తూ ఇంటరిమ్ బెయిల్ అడగటం జరిగింది. సో ఆ ఇంటరిమ్ బెయిల్ని ఆనరబుల్ హైకోర్టు వారు తిరస్కరించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రముఖ క్రిమినల్ న్యాయవాది సిద్ధార్థ లూత్రా గారు ఆర్గ్యూ చేయడం జరిగింది. మరి తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ప్రెస్టీజియస్గానే, ఎందుకంటే ఒక ఎంపీని, సిట్టింగ్ ఎంపీని ఇంత దారుణంగా హింసించారంటే మరి సీరియస్గా తీసుకుంది. అందుకనే దేశంలోని ప్రముఖ న్యాయవాదుల్లో ఒకరైన లూత్రా గారిని అపాయింట్ చేసింది. ఈ బెయిల్ ఇవ్వకపోవటం అనేది ఈ కేసులో అత్యంత మంచి పరిణామం. మరి కొన్ని సంబంధిత అధికారులను కూడా సస్పెండ్ చేసి రూల్స్ ప్రకారం ఈ కేసు త్వరితగతిన వేగవంతం అవుతుంది. నిజ దోషులు, నన్ను టార్చర్కి గురి చేసిన వాళ్ళు తప్పకుండా బయటపడతారని చెప్పి నేను ఆశిస్తున్నాను.